పాకిస్తాన్లో పేరుకే ప్రజాస్వామ్యం కానీ అక్కడ జరుగుతోందంతా పరోక్షంగా నిరంకుశ పాలన. ప్రజలకు ఎలాంటి హక్కులు లేవు. ప్రజల ఆర్థిక పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతోంది. దేశంలోని సగం జనాభా అర్ధాకలితో నిద్రపోవాల్సి వస్తోంది. సుమారు 4 కోట్ల మంది చిన్నపిల్లలు స్కూళ్లకు వెళ్లి చదువుకోవాల్సిన వయసులో రోడ్ల వెంట తిరుగుతున్నారు. ఇవన్నీ పాకిస్తాన్ ప్రభుత్వానికి సిగ్గుచేటు అనిపించడం లేదు. ఇవన్నీ పక్కన పెడితే తాజాగా మాజీ ప్రధాని క్రికెట్ లెజెండ్ ఇమ్రాన్ ఎపిసోడ్ ప్రజలను తీవ్రంగా కలవరపెడుతోంది. జైల్లో ఆయన ఆరోగ్యం దారుణంగా క్షీణించిందన్న వార్తలు పతాక శీర్షికను ఆకర్షిస్తోంది. 2 వ్యక్తులు కలిసినా ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం గురించే చర్చించుకుంటున్నారు. ఇమ్రాన్ ఖాన్ను ఎంతగా అణిచివేయాలని ప్రయత్నించినా పాలకులకు మాత్రం అది సాధ్యపడడం లేదు. జైల్లో ఉన్న ఆయన ప్రజాదరణ ఏమాత్రం చెక్కు చెదరలేదు. పైపెచ్చు పెరుగుతోంది కూడా. ఇక తాజాగా ఖాన్ ఆరోగ్య పరిస్థితి గురించి ఒక లుక్కేద్దాం. మన పొరుగునున్న పాకిస్తాన్లో ప్రస్తుతం 2 వ్యక్తులు కలిసినా కేవలం ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం గురించి మాట్లాడుకుంటున్నారు. ఇక పాకిస్తాన్ మీడియాలో మొత్తం ఇమ్రాన్ ఆరోగ్యం గురించి ప్రధానంగా వార్తలొస్తున్నాయి. ఖాన్ గురించి ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. ఇక ఖాన్ జైల్లో కంటి సమస్యతో బాధపడుతున్నట్లు తెలిసిందే. ఈ విషయం ప్రభుత్వం మాత్రం ఎక్కడా ప్రస్తావించలేదు. ఆయన లాయర్ సల్మాన్ సఫ్టర్ కోర్టు నుంచి అనుమతి తీసుకుని జైల్లో కలిసినప్పుడు ఈ విషయం తెలిసిందే. ఇక అక్కడి మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం ఆయన కుడి కన్ను 85% విషన్ కోల్పోయినట్లు ఆయన్ను పరీక్షించిన డాక్టర్లు చెప్పినట్లు సమాచారం. అయితే ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఖాన్ కంటి సమస్య గురించి ఎలాంటి ప్రకటన వెలువడకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఉద్దేశపూర్వకంగానే కావాలనే ఆయనకు చికిత్స చేయించకుండా జాప్యం చేశారని పాక్ పౌరులు షరీఫ్ ప్రభుత్వంపై మండిపడుతున్నారు. ఇక మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు రావడంతో ప్రభుత్వం తీరిగ్గా కళ్లు తెరిచింది. అయినా ఆయనకు మెరుగైన చికిత్స అందించడానికి ప్రయత్నించిందా అంటే అదీ లేదు. ఆ నోటా ఈ నోటా పడ్డ తర్వాత సుప్రీంకోర్టు దృష్టికి వచ్చిన తర్వాత మాత్రమే ఖాన్ లాయర్ సఫ్టర్ను జైలుకు వెళ్లి ఒకసారి ఖాన్ను చూసి రావాలని పంపించింది. అయితే ఖాన్ కుటుంబ సభ్యులు కానీ ఆయన వ్యక్తిగత డాక్టర్లు కానీ జైలుకు వెళ్లి ఖాన్ను చూడ్డానికి అనుమతించడం లేదు. ఇక ఖాన్ కుటుంబంతో పాటు ఆయన పార్టీ నాయకుల్ని ఎవరినీ అనుమతించడం లేదు. ఇక ప్రభుత్వం వాదన ఎలా ఉందంటే కుటుంబ సభ్యుల్ని అనుమతించం, ఎవరో ఒకరి పేరు చెబితే వారిని పంపిస్తామని అంటోంది. దీంతో ఖాన్ కుటుంబ సభ్యులతో పాటు పార్టీ నాయకులు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయితే ఖాన్కు ఆయన బంధువులు కానీ కుటుంబ సభ్యులు ఎవరూ లేని సమయంలో కంటికి చికిత్స చేయించామని ప్రభుత్వం చెబుతోంది. అయితే ఈ వాదనను ఎవరూ నమ్మడం లేదు. ఇక పార్టీ కార్యకర్తలు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి ఎక్కడికక్కడ ధర్నాలు చేసి ప్రభుత్వానికి మాత్రం తలనొప్పులు తెచ్చిపెడుతున్నారు. ఇక ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో ఖాన్కు చెందిన పీటీఐ పార్టీ అధికారంలో ఉంది. ఇక ఖాన్ పార్టీ మాత్రం ఫెడరల్ గవర్నమెంట్తో సంబంధాలు తెంచుకుందన్న అపవాదు మూటకట్టుకుంది. ఇక షరీఫ్ ప్రభుత్వం కూడా ఉద్దేశపూర్వకంగానే కేపీ ప్రభుత్వాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. తిరిగి అడియాలా జైలుకొస్తే ప్రభుత్వం మాత్రం రాజకీయ ఖైదీల ఆరోగ్యాల్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. వారి ఆరోగ్యాలు క్షీణిస్తున్నా తేలిగ్గా తీసుకుంటోంది. క్లిష్ట సమయంలో కూడా ప్రభుత్వం పట్టించుకోకపోవడం పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. జైల్లో ఉన్న ఖాన్ను కలవడానికి కుటుంబ సభ్యులతో పాటు ఆయన వ్యక్తిగత డాక్టర్ అనుమతించాలని డిమాండ్ చేస్తున్నారు. కుటుంబ సభ్యులు ఖాన్ ఆరోగ్యం గురించి ఒక నిర్ణయానికి వచ్చి ఎక్కడ చికిత్స ఇప్పిస్తే బాగుంటుందో నిర్ణయించుకోవడానికి అవకాశం ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు. ఇక ప్రభుత్వం మాత్రం తాము నిర్ణయించిన డాక్టర్లతోనే చికిత్స చేయిస్తాం, అది కూడా కుటుంబ సభ్యుల ముందు కాదు అని నిర్లక్ష్యంగా సమాధానం చెబుతోంది. అయితే ఇక్కడ తెర వెనుక రాజకీయ కోణం ఉందన్న వాదన పాకిస్తాన్లో బలంగా వినిపిస్తోంది. గతంలో ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా ఉన్నప్పుడు నవాజ్ షరీఫ్ జైల్లో ఉన్నాడు. అనారోగ్య సమస్య కారణంగా ప్లేట్లెట్స్ పడిపోయాయి. వెంటనే ఆయన్ను జైలు నుంచి విడుదల చేసి లండన్కి పంపించారు. మరి ఇది ప్లేట్లెట్ 2నా అని పాక్ ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు. ఇక ఇమ్రాన్ను దారి నుంచి తొలగించుకోవడానికి బ్యాక్డోర్ చర్చలు జరుగుతున్నాయని, పాకిస్తాన్ వదిలి ఇతర దేశాలకు వెళ్తానంటే ఖాన్ను పంపిస్తామని షరీఫ్, మునీర్లు కండిషన్లు పెడుతున్నారన్న టాక్ బలంగా వినిపిస్తోంది. అదీ కాకుండా గత కొన్ని నెలల నుంచి ఫెడరల్ గవర్నమెంట్కు, ప్రావిన్షియల్ గవర్నమెంట్కు అంటే షరీఫ్ సర్కార్కు, కేపీ ప్రభుత్వానికి, కేపీ ముఖ్యమంత్రి సోహెల్ అఫ్రిదీకి సంబంధాలు మెరుగుపడ్డాయన్న టాక్ వినిపిస్తోంది. అయితే కేపీ సీఎంపై డ్రగ్స్తో పాటు పలు క్రిమినల్ కార్యకలాపాలకు పాల్పడ్డారని షరీఫ్ ప్రభుత్వం కేసులు మోపింది. ఆయనపై కేసులు ఎత్తివేస్తే ఆయన షరీఫ్కు దగ్గరవుతారన్న టాక్ కూడా వినిపిస్తోంది.
షరీఫ్, మునీర్లు కలిసి ఖాన్తో అఫ్రిదీని దూరం చెయ్యాలనే ఎత్తుగడలోనే ఇదో పన్నాగం అంటున్నారు. ఇవన్నీ ఒక ఎత్తైతే ఖాన్కు చెందిన పీటీఐ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు కూడా ప్రభుత్వంతో డీల్ కుదుర్చుకొని ఖాన్ను దేశంలో అయినా విదేశంలో అయినా విరామం కల్పిస్తే బాగుంటుందని చర్చిస్తున్నారని చెబుతున్నారు. తిరిగి అధికారంలోకి రావడానికి కష్టపడదామంటున్నారు. ఇక ప్రభుత్వం కూడా ఖాన్ను వదిలించుకుంటే దేశ ఆర్థిక పరిస్థితిని గాడిన పెట్టడంపై ఫోకస్ పెడదామని ఆలోచిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇక ఇమ్రాన్ ఖాన్ ప్రజాదరణ పెరిగినప్పుడల్లా ఆయన్ను అణగదొక్కడానికి ఆయనపై లెక్కలేనన్ని కేసులు పెడుతున్నారు. ఆయనపై అవినీతి కేసులతో పాటు ఆయన బుష్రా బీబీని పెళ్లి చేసుకున్నప్పుడు మరో కేసు పెట్టారు. బుష్రా బీబీకి పెళ్లై 5 పిల్లలు. భర్త అనుమతి తీసుకోకుండా పెళ్లి చేసుకుందని ఇద్దరినీ జైలుకు పంపించారు. ప్రభుత్వం ఖాన్ను ఎంతలా అణగదొక్కాలని ప్రయత్నించినా ఆయన ప్రజాదరణ పెరుగుతోంది తప్ప తగ్గడం లేదు. ఇది అధికార పార్టీకి, మునీర్కు మింగుడు పడ్డం లేదు. ఆయన్ను ఎంత అడ్డుకోవాలని ప్రయత్నించినా ప్రభుత్వం మాత్రం సఫలం కావడం లేదు. ఇక పాకిస్తాన్లో షరీఫ్లు అధికారాన్ని అంటిపెట్టుకుని కూర్చున్నారు. పూర్తిగా అవినీతిలో కూరుకుపోయారు. నవాజ్ షరీఫ్పై కూడా లెక్కలేనన్ని కేసులు నమోదయ్యాయి. నవాజ్ షరీఫ్ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆయన తమ్ముడు షెహబాజ్ షరీఫ్ను తీసుకొచ్చి పోటీ చేయించారు. అదే సమయంలో ఖాన్ పార్టీ గుర్తును ఎన్నికల కమిషన్ రద్దు చేసింది. దీంతో పాటు ఆయన జైలుకు పంపించారు. ఇక పీటీఐ తరపున స్వతంత్రంగా పోటీ చేసిన అభ్యర్థుల భారీ మెజారిటీతో గెలిచారు. ఇది షరీఫ్తో పాటు మునీర్కు ఆగ్రహం తెప్పిస్తోంది. ఇక ఖాన్ ప్రధానిగా ఉన్నప్పుడు తాను అధికారంలో ఉన్నన్ని రోజులు నవాజ్ షరీఫ్ని జైలు నుంచి విడుదల చేయనని అప్పట్లో చెప్పాడు. తీరా అనారోగ్యం కారణం చెప్పి సీనియర్ షరీఫ్ చికిత్స కోసం లండన్ వెళ్లిపోయారు. ప్రస్తుతం షరీఫ్లు ఖాన్పై వ్యక్తిగత కక్ష తీర్చుకుంటున్నారు. ప్రస్తుతం పాకిస్తాన్లో షరీఫ్ల నేతృత్వంలో అత్యంత అవినీతి పాలన సాగిస్తోంది. పంజాబ్ ముఖ్యమంత్రిగా నవాజ్ షరీఫ్ కూతురు మరియం నవాజ్ కొనసాగుతున్నారు. ఇటీవలే ఆమె కుమారుడి పెళ్లి 500 కోట్లు ఖర్చు చేశారని ప్రజలు మండిపడుతున్నారు. దేశ జనాభాలో 50% ప్రజలు అర్ధాకలితో అలమటిస్తుంటే వీరు మాత్రం డబ్బు విచ్చలవిడిగా ఖర్చు చేసి పేదలను అపహాస్యం చేశారు. ఇక ఖాన్ దేశం నుంచి వెళ్తానంటే డీల్ కుదిరే అవకాశాలున్నాయి. లేదంటే ఇక జైల్లోనే మగ్గాల్సొస్తుంది. ఇక ఆయన జైల్లో ఉన్నా బయటున్నా ఆయన ప్రజాదరణ మాత్రం పెరగడమే తప్ప తగ్గే పరిస్థితి లేదు. ఇక పాకిస్తాన్లో ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు మాత్రం జైల్లో చీకటి గదుల్లో మగ్గుతుంటే అదే ఎలాంటి ప్రజాదరణ లేని నాయకుడు మాత్రం రాజ్యమేలుతున్నాడు. సాడ్ స్టోరీ ఆఫ్ పాకిస్తాన్ అని సరిపెట్టుకోవాల్సిందే తప్ప ప్రస్తుతం ఎవరూ చేయగలిగింది కూడా ఏమీ లేదు.